వైద్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో తన పెంపుడు పిల్లి మృతి చెందిందంటూ ఓ మహిళ చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాడకు చెందిన ఫౌజియా బేగం చేవెళ్లలోని చంద్రారెడ్డి నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. 5 నెలల వయసున్న పిల్లిని ఆమె పెంచుకుంటూ 4 రోజులుగా అది అనారోగ్యానికి గురైంది. మంగళవారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న ఒప్పద ఉద్యోగి పిల్లికి నట్టల నివారణ, జ్వరం మందులిచ్చాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేపటికి పిల్లి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు విధుల్లో ఉన్న వెటనరీ అసిస్టెంట్ సిబ్బంది పిల్లికి ఇంజెక్షన్ చేయగా కొంత సమయానికే మరణించింది. దీంతో బోరున విలిపిస్తూ ఆమె పిల్లి మృతికి పశు వైద్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేశారు. దీనిపై పశు వైద్యాధికారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంయుక్త సంచాలకుడు విజయ్ కుమార్ విచారణకు ఆదేశించగా శవ పరీక్ష కోసం పిల్లి కళేబరాన్ని భద్రపరచామన్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని, సిబ్బంది నిర్లక్ష్యమని తేలితే శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు.